Hey, hello guys, welcome back to my YouTube channel Nimmanishu vlog. I hope so all are doing well. ఈ రోజు అయితే ఈ వ్లాగ్ అయితే జస్ట్ ఇంట్లో చేసే వ్లాగ్ అండి. అస్సలు ఒప్పుకోలేదు, వన్ డే డిలే అయిపోయింది వీడియో కోసం. ఐఎమ్ సో సారీ, ఎందుకంటే చాలా హెడేక్ ఉంది. ఫుల్ టు ఆయిల్ పెట్టుకుని మసాజ్ చేసుకున్నాను, అస్సలు ఒప్పుకోలేదు. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి హాట్గా టీ అయితే పెట్టుకున్నాను. సో పెద్ద గ్లాస్ పోసుకున్నాను, చాలా హెడేక్ అవుతుంది. ఆల్రెడీ 1 గ్లాస్ తాగాను, సెకండ్ గ్లాస్. చాలామందికి తెలిసి ఉంది నాకు టీ అలవాట్లేదు, బట్ హెడేక్ తగ్గట్లే అని సో వేడివేడిగా తాగుతున్నాను. సో ఇదైతే టీ తాగాక అయితే ఇంకో వర్క్ ఉంది. ఇది ఇంకా అస్సలు చిరాకు వస్తుంది, ఎంత తీసినా అస్సలు ఫినిష్ అవ్వట్లే. ఎల్లిపాయలు అల్లం అయితే తీసాను, తీసి నీట్గా వాష్ చేసి అయితే పొట్టు తీసి అయితే పెట్టుకున్నాను. డ్రై కూడా అయిపోయింది. సో ఇంత టైం అయితే పట్టదు, సగం అయితే ఆల్రెడీ నేను ఎల్లిపాయలు తీసాను. సో ఇవి రెండు అయితే పేస్ట్ చేయాలి, రుబ్బాలి కదా. సో ఆఫ్టర్ ఫినిషింగ్ మై టీ నేనైతే ఇవన్నీ రుబ్బేసి పెట్టుకుంటాను. ఇదైతే ఇలా స్టార్ట్ అవుతుందండి వ్లాగ్. పిల్లలైతే చదువుతున్నారు, సో వాళ్ళకి నేను డిస్టర్బ్ చేయ, వాళ్ళకైతే షూట్ చేయ. సో కిచెన్లో ఉన్నాను. ఈ వర్క్ ఫినిష్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి. సో ఇప్పుడు ఏదోటి వండాలి. సో ఈవినింగ్ బ్లాగ్ అయితే ఎలా ఉంది, సో ప్లీజ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా ప్లీజ్ వాచ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ 1 లైక్ ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా అని ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ న్యూ వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓల్డ్ వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు. ప్లీజ్ వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈ బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. వృద్ధి ఏం చేస్తున్నావు నాను? వృద్ధి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అగో డాడీ వచ్చిండు. డాడీ అంటే చూస్తావా నన్ను? ఏం చేస్తున్నావమ్మా, ఏం చేస్తున్నావు? కర్రీ చేస్తున్నావా? వృద్ధి ఇటు చూడుమా, ఇటు చూడు. ఈ కందికాయలు చూస్తున్నారు కదండి, ఇదైతే నేను ½ కిలో తెచ్చుకున్నాను మార్కెట్లో. చాలా రేట్ చెప్పారు అసలు. 90 రూపీస్ కేజీ అంటే వామ్మో అనుకున్నాను. 90 రూపీస్కి అయితే పప్పు వచ్చేసేది కదా, హ్యాపీగా 1 మంత్ యూస్ చేయొచ్చు కదా అనిపించింది. బట్ ఏం చేస్తాం, తినాలనిపించింది కాబట్టి తెచ్చుకున్నాను. స్వీట్ మెమరీస్ దీంతో చాలా ఉన్నాయి చిన్నప్పటివి. సో హెల్దీ కూడా కదా అని బాయిల్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే అల్లం తీసి పెట్టుకున్నాను. అల్లం ఇంకా వెల్లుల్లి ఇది రుబ్బాలి కదా, చాలా టైం పట్టింది. తీసాను నేను. చాలా ఏం రుబ్బను, ఎందుకంటే టేస్ట్ పోతుంది, నాకు నచ్చదు కలర్ పోతే. సో 1 మంత్ అట్లా పెట్టుకుంటున్నాను అంతే. సో ఇంతైతే రుబ్బి పెట్టుకున్నాను. హాఫ్ కూడా నిండలే అనుకుంటా బాక్స్. ఎప్పుడైనా ఫుల్గా చేసేదాన్ని. సో నాకు ఇది ఇనఫ్, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే నాకు చాలా టేస్టీ అనిపిస్తుంది. సో ఎమర్జెన్సీలో ఎప్పుడైనా టైం లేనప్పుడు ఉండాలి కదా అని సో ఇంత చేసి పెట్టుకున్నాను. ఈజీగా నాకు 1 మంత్ వస్తుంది. సో వెల్లిపాయలు ఎక్కువ వాడుతూ ఉంటాను దీని ప్లేస్లో. సో ఎప్పుడైనా నాన్ వెజ్ ఇట్లా ఉన్నప్పుడు సడన్గా అవసరం పడుతుంది కదా అని సో ఇంత పెట్టుకున్నాను. సాల్ట్ యాడ్ చేసి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, ఎమర్జెన్సీలో అవసరం ఉంటుంది కదా. సో ఆ పర్పస్ కోసం అయితే పెట్టుకున్నాను. సో పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి చూసొద్దామా. బెడ్రూమ్లో ఉన్నారు వాళ్ళు. అయిపోయిందా హోంవర్క్? చదువుతున్నారు అన్నా కదా, హాఫ్ హోంవర్క్ రాశారు, మళ్ళీ ఫోన్ చూస్తున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇషుకి నిద్ర వస్తుంది, ఫోన్ చూస్తున్నాడు. తనకి హోంవర్క్స్ ఉన్నాయి, ఏదో డౌట్ ఉందని చూపిస్తుంది. 5th question. Where is the 5th question? Name 2 body parts present inside the trunk. Last one. Okay. I'll search. Wait. Okay, na? Wait. I'll be back within 5 minutes. Lungs, heart, stomach. Okay. About body parts, huh? Okay. Within 5 minutes I will be back. I am going to kitchen. Okay, na? Please.
సో కిచెన్లో అయితే చిన్న వర్క్ ఉందని వచ్చేసాను. ఈ స్టాండ్లో విజిల్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను కదా, సదుర్దామని వచ్చాను. సో నీట్గా అయితే సర్దేశాను. ఎందుకో నాకు తెలీదు, కానీ నాకు ఇవన్నీ సర్దాలంటే అస్సలు నచ్చదు. అంటే సమ్టైమ్స్ బాగా చేసుకుంటాను, సమ్టైమ్స్ అబ్బా అనిపిస్తుంది. బట్ చేసుకున్నాను. పిల్లలు సతాయిస్తూ ఉంటారు కదా, సో స్లోగా చేసుకున్నాను. సో కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ కర్రీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏదోటి కర్రీ చేయాలని చూస్తున్నాను. ఇదైతే దోశ కోసము నానబెట్టుకున్నాను. రైస్ అండ్ పప్పు, బాదం నానబెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి హాట్ వాటర్ తర్వాత ఇస్తాను. సో అది రొటీన్, ఎవ్రీడే ఇస్తాను. సో ఆలు అయితే కట్ చేస్తున్నాను. ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రజెంట్ వెజిటేబుల్స్ కూడా అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూస్తే పిల్లలు విజిల్ స్టాండ్స్తో బాగా ఆడుకుంటారు. సో వాళ్ళు అటు ఎటు పోయినా చిన్న పాప వాళ్ళ ఎంబడే తిరుగుతుంది. సో నాకు భయం వేస్తుంది, ఎక్కడ తను కింద పడుతుంది, వాళ్ళు నెట్టేస్తారని భయంతో వాళ్ళు వెనకనే తిరుగుతున్నా. సో ఇట్లయితే వాళ్ళు ఆడుకుంటున్నారు హ్యాపీగా. సో నాకు బాగా హ్యాపీ అనిపించింది వాళ్ళకి చూసి. సో వాళ్ళ పనులు అయితే వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళు హోంవర్క్ అయిపోయాక ఒక 10 to 20 మినిట్స్ బాగా ఆడుకున్నారు. సో ఆ లోపు అయితే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో నాతో మాట్లాడుకుంటా హాల్లో, కిచెన్లో అటు ఇటు తిరుక్కుంటా బాగా ఆడుకున్నారు. సో చిన్న పాప అయితే ఎట్లా రన్ చేస్తుంది అసలు, వాళ్ళు ఎక్కడ పడతారని భయంతో చూస్తున్నాను. ఆలు కర్రీకి అయితే టొమాటోస్ కట్ చేసుకున్నాను. పాపకి నిద్ర వస్తుందేమో, సో అన్నం కూడా పెట్టాలి కదా, కుక్ అవుతుంది. ఆలోపు అయితే కొన్ని బట్టలు ఉన్నాయి, అది మడతేయాలని చూస్తున్నాను. హాల్లో అయితే తెచ్చి పెట్టుకున్నాను, చాలా ఉన్నాయి కదా, సోఫా నిండిపోయింది. సో మడతేయాలంటే నేను ఇటు మడతేస్తుంటా, తను తీసేస్తూ ఉంటుంది. సో ఆలోచిస్తున్నా ఎలా చేయాలి. సో స్లోగా తప్పదు కదా, ఒక్కటొక్కటైనా చేసుకోవాలి. క్లాత్స్ అయితే ఫోల్డ్ చేశాక వాళ్ళకైతే డిన్నర్ తినిపించాలి కదా. సో ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో ఇక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నానని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్